హొసకోటలోని మరో కాళికా దేవాలయ దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ దుష్టగ్రహ నివారణ చేతబడి కోర్టు సమస్యలు తీరుతాయని చెప్పి అంటారు. భూత ప్రేత పిశాచాల నివారణ కూడా జరుగుతుందని చెప్పి ఇక్కడ అనేక రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వస్తారు. హుస్సేన్కోట నుంచి 500 రూపాయలకు ఆటో మాట్లాడుకొని రానుపూన్లో వెళ్ళాము. అక్కడున్న ధ్వజస్తంభానికి ముందుగా మొక్కిన తర్వాత పక్కనే ఉన్న దేవాలయ ముఖద్వారం ఇతర పరిసర ప్రాంతాలన్నీ ఒక్కసారి చూడాలని అనిపించింది. అన్ని చోట్ల తిరిగి చూస్తూ వచ్చాము. ఇక్కడనే ఉన్న త్రిశూలాన్ని దీన్ని మొక్కాము. చాలా పెద్ద త్రిశూలం. ఇచ్చటి పొలిమూరులో ఉన్న గ్రామదేవత విగ్రహాన్ని మొక్కాము. అటువైపు నుంచి ఇక్కడి వారు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున టికెట్ తీసుకోవాలని చెప్పి అన్నారు. ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఆ నంబర్ ప్రకారమే వాళ్ళు మనల్ని పిలుస్తారు. అప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అన్నారు. చెప్పిన ప్రకారంగా మేము వెళ్ళాము. అక్కడ ఉన్న పూజారిని కలిసాము. ఆ చుట్టుపక్కల ఉన్న దేవతల విగ్రహాలను కూడా అన్నిటినీ వివిధ రకాలలో ఉన్న అమ్మవారి విగ్రహాలని ఒక్కరి తర్వాత ఒక్కటిని అన్నిటికీ చూసుకొని అందరిని మొక్కాము. అక్కడి నుంచి అటువైపు ఒక విగ్రహ రూపం కూడా కనిపించింది. ఇక్కడ చాలామంది ఈ విగ్రహం దగ్గరనే చాలామంది ఉంటారు. ఇదే విధంగా వెలుపల కూడా ఒక విగ్రహం కూడా ఒకటి ఉంది. ఇక్కడనే రాగితో చేసిన త్రిశూలాలు, నిమ్మకాయలు కనిపిస్తాయి. ఇక్కడనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రసీదు ప్రకారం ఒక్కొక్కరికి ఒక త్రిశూలం ఇస్తారట. కళ్ళు మూసుకొని మీ ఇంటి దేవతలను మొక్కాలని చెప్పేసి అంటారు. చీకటిగా ఉన్న ఆ ప్రదేశం అంతా వెలుతురుతో కనిపిస్తుందని చెప్పి అప్పటి వరకు అలాగే కూర్చోవాలని చెప్పి అన్నారు. వెలుతురు కనిపించే వరకు ఉండాలని చెప్పి చెప్తారు. కొందరిలో చనిపోయిన ఆత్మ కనిపిస్తుందట. వాళ్ళను ఈ విధంగా పట్టుకొని ఉపశమనం కలిగిస్తారని చెప్పి రవికుమార్ అనే సాధువు మమ్మల్ని పిలిచి అడిగాడు. మా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెలుగు వచ్చేంత వరకు చూస్తూ ఉండాలని, దాని తర్వాత మాతో మాట్లాడాలని, ఏం చేస్తాం మేము చెప్తామని చెప్పేసి అన్నారు. అందువల్ల మేము కూడా ఈ త్రిశూలాన్ని గట్టిగా పట్టుకొని అటువైపు నుంచి ఇటువైపు తిప్పకుండా కళ్ళు మూసుకొని మా ఇంటి దేవతను మొక్కుకుంటూ వెలుతురు వస్తుందా అని చెప్పి వెలుతురు కోసం చూస్తూ ఉన్నాము. కానీ మా దురదృష్టం ఏమంటే చాలాసేపటి దాకా వెలుగు అనేది మాకు కనిపించలేదు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. హోమం దగ్గరకు మమ్మల్ని పోమని చెప్పి వేరే అతనితో చెప్పారు. ఇదే ఆ హోమం ఉన్న ప్రదేశము. ఇక్కడ ఆల్రెడీ వేరే ఒక అబ్బాయిని నిలబెట్టి ఏదో చెప్తూ త్రిశూలాన్ని ఇస్తున్నారు. మంటలో మండుతున్న త్రిశూలాన్ని మాకు కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని ఇంటి దేవతను ప్రార్థిస్తూ వెలుతురు వచ్చేంత వరకు చూడాలి. అయితే మీకు మొక్కబడి ఉంది, ఆ మొక్కబడిని తీర్చుకున్న తర్వాత రావాలి అని చెప్పేసి అన్నారు. చేసేది ఏమీ లేక అక్కడ ఉన్న అమ్మవారిని మరొక్కసారి తలుచుకొని మొక్కుకొని మమ్మల్ని మళ్ళీ ఇంకోసారి వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మొక్కుకున్నాము. అందరం సరే తిరిగి ప్రయాణం చేసాము. ఈ సమాచారం మీకు నచ్చితే ఒక్కసారి లైక్ ఇవ్వండి. నలుగురికి ఉపయోగపడేలా షేర్ చేయండి. నా నంబర్ మీకు తెలుస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.